హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ వినయ్. యువర్ వాచింగ్ ఉడిత్ వినయ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఉడు 19 ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. మనకి ఉడు 19కి కావాల్సినవి ఏంటంటే పైచార్మ్. ఈ పైచార్మ్ అనే కాదు, విఎస్ స్టూడియోలో కూడా రన్ చేయొచ్చు, కానీ పైచార్మ్ కంపాటబుల్గా ఉంటుంది. మనం ఇప్పుడు విండోస్లో ఎక్కిస్తున్నాం. మ్యాక్ ఓఎస్, ఉబాంటూ అనేవి ఉన్నాయి కదా మనకి ఓఎస్ఎస్. మనం విండోస్లో ఎక్కిస్తున్నాం, విండోస్ ఓఎస్. మనకి విండోస్లో కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ గిట్ బ్యాష్ ఒకటి ఇన్స్టాల్ చేయాలి. ఆ తర్వాత మనకి పైథాన్ 12 వర్షన్, మనకి ఇంకోటి పోస్ట్ గ్రెస్ వచ్చేటప్పటికి 15 వర్షన్ వాడుతున్నాం మనం ఉడు 19కి. ఓకే, ఇప్పుడు మనం ఎలా ఇన్స్టాల్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, నేను నా సిస్టంలో ఆల్రెడీ పైచార్మ్ని ఇన్స్టాల్ చేశాను, పైచార్మ్ కమ్యూనిటీ. అందుకే నేను మళ్ళీ ఇన్స్టాల్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ గిట్ బ్యాష్ని ఇన్స్టాల్ చేద్దాం. గిట్ బ్యాష్ మనకి ఇక్కడ ఈ గిట్ బ్యాష్ అని ఇలా కనబడుతుంది కదా, ఈ లింక్ని క్లిక్ చేయండి. గిట్ అని కొడితే అట్లా వస్తుంది. ఆ తర్వాత డౌన్లోడ్ అండ్ ఫర్ ఇన్స్టాల్ విండోస్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఆ తర్వాత క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి లేటెస్ట్ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, అందుకే నేను మళ్ళీ ఇన్స్టాల్ చేయట్లేదు. ఓకే, ఇట్లా గిట్ని ఇన్స్టాల్ చేయండి. అంటే ఇన్స్టాల్ కాదు, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేస్తుంది కదా, ఆ తర్వాత ఇన్స్టాల్ చేద్దాము, తర్వాత ప్రాసెస్. అండ్ మనకి పైథాన్ డౌన్లోడ్ పైథాన్ 12 అని ఇక్కడ క్లిక్ చేయండి. పైథాన్ రిలీజ్డ్ పైథాన్ 3.112 అని వచ్చింది, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. కిందకి రండి. ఇలా కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి విండోస్ రికమెండెడ్ ఉంది, ఇక్కడ చూడండి. రికమెండెడ్ నాది 64 బిట్, విండోస్ 64 బిట్ కాబట్టి నేను ఇక్కడ ఇది క్లిక్ చేస్తే నాకు డౌన్లోడ్ అవుతుంది పైథాన్ 12 అనేది, 3.12 అనేది. ఓకే, ఆ తర్వాత పోస్ట్గ్రెస్ 15 చూద్దాం. ఇట్లా మీరు పోస్ట్గ్రెస్ SQL 15 డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. ఇలా మనకి లింక్ పోస్ట్గ్రెస్ అనేది వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇట్లా డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే విండోస్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. విండోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ ద ఇన్స్టాలర్ మీద క్లిక్ చేయండి. ఏమంటే ఇట్లా మనకు ఒక పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు 15.14 అనేది ఉంది కదా, ఇక్కడ దీంట్లో మనకి విండోస్ కోసం కాబట్టి ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇట్లా మనం పోస్ట్గ్రెస్ SQLని డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి ఇవన్నీ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు మనకి ఇవన్నీ డౌన్లోడ్ అయినాయి. నా డౌన్లోడ్స్లో ఇవన్నీ ఉన్నాయి, డౌన్లోడ్ హిస్టరీ. ఇప్పుడు మనం ఫస్ట్ గిట్ బ్యాష్ని ఇన్స్టాల్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేయండి, ఎస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ 2 times వచ్చినట్టుంది. ఓకే, నెక్స్ట్ ఐకాన్స్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్ ఎడిటర్ నేను ఇది ఇట్లానే ఉంచుతున్నాను, డిఫాల్ట్ ఏం చేంజ్ చేయట్లా. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. గిట్ డాష్ ఓవర్ రైడ్ ద డిఫాల్ట్ బ్రాంచ్ నేమ్స్ ఫ్రమ్ ద న్యూ బ్రాంచ్. ఓకే, మనకి ఓవర్ రైడ్ ఏం చేయవసరం, డిఫాల్ట్గా వచ్చేది మెయిన్ అని వస్తే చాలు. ఓకే, ఆ తర్వాత యూజ్ గిట్ ఫర్ గిట్ బ్యాష్ ఓన్లీ, గిట్ ఫర్ కమాండ్ లైన్ ఫర్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్, గిట్ బ్యాష్ ఓన్లీ. ఓకే, రికమెండెడ్ మీద క్లిక్ చేయండి. ఇది రికమెండెడ్ ఉంది. ఓకే, రికమెండెడ్. ఓకే, ఏమి చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా, మనం ఇక్కడ ఇది ఫస్ట్ సెలెక్ట్ అయింది కదా, అది సెలెక్ట్ ఉన్నది ఉన్నట్టే ఉంచండి, ఏం చేంజ్ చేయొద్దు. అంటే మీరు ఏమన్నా ఎక్స్టర్నల్గా ఏమైనా చేస్తే యూజ్ దిస్ అని ఉన్నారు, మీరు అది వాడుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మనకి ఏం అవసరం లేదు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. చూసింగ్ HTTP ట్రాన్స్పోర్ట్ బ్యాక్ ఎండ్. ఓకే, నేను ఇప్పుడు కూడా ఏం చేంజ్ చేయట్లేదు, ఇదే ఉంచుతున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. నెక్స్ట్ నేనేం చేంజ్ చేయట్లేదు, ఉన్నది ఉన్నట్టే ఉంచుతున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తూ వెళ్తున్నాను. ఎనేబుల్ సింబల్ ఐకాన్స్ లింక్స్, ఎనేబుల్ ఫైల్ సిస్టమ్ చెక్కింగ్స్, రెండు కూడా ఓకే చేశాను. ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది మనకి.
ఇది కొంచెం టైం తీసుకున్నట్టుంది. ఓకే, రన్నింగ్. ఓకే, లాంచ్ గిట్ బ్యాష్. ఓకే ఓకే, మనకు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మన గిట్ అనేది వచ్చేసింది, గిట్ బ్యాష్ అనేది. ఓకే, ఇప్పుడు మనం పైథాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం ఆల్రెడీ, మన డౌన్లోడ్స్లో ఉంది పైథాన్ 3.12. అది కూడా ఇన్స్టాల్ చేద్దాం. ఇదిగోండి, ఇట్లా క్లిక్ చేయండి. ఇక్కడ కస్టమ్ ఇన్స్టాలేషన్, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ పైథాన్ 12 ఫర్ ఆల్ యూజర్స్ మీద క్లిక్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మాత్రమే క్లిక్ చేయకపోతే కుదరదాం, ఇబ్బంది అవుతుంది తర్వాత. ఇది 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 మాత్రం మెయిన్ ఇక్కడ. ఆ తర్వాత ఇన్స్టాల్ క్లిక్ చేయండి, ఎస్ మీద క్లిక్ చేయండి. మనకి ఇది ఇన్స్టాల్ అవుతుంది, పైథాన్ 3.12. మనకి సెటప్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇంకా క్లోజ్ మీద క్లిక్ చేయండి. పైథాన్ కూడా మనకి ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకా మిగిలింది PostgreSQL. అది కూడా మనకి డౌన్లోడ్స్లో ఉంది. SQL 15.1.2. ఇప్పుడు మనం Postgres 15.12 వర్షన్ ఇన్స్టాల్ చేద్దాం. ఎస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు పాస్వర్డ్ నేను ఇక్కడ ఇస్తున్నాను. మన అడ్మిన్ ADMIN. ఒకసారి చెక్ చేసుకోవాలి పాస్వర్డ్. అందుకే నేను కొంచెం ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటాను. ఇక్కడ ఇచ్చి అక్కడ పేస్ట్ చేస్తున్నాను. ADMIN అడ్మిన్ సెలెక్ట్ చేశాను. Ctrl+C. అడ్మిన్. ఓకే, నెక్స్ట్ పోర్ట్ నెంబర్ నేను ఇక్కడ 2 ఉంది కదా, 2 తీసేసి 3 పెడుతున్నా. ఎందుకంటే నా దాంట్లో 15 కాకుండా ఇప్పుడు 15 ఇన్స్టాల్ చేస్తున్నా. నా దాంట్లో 12 కూడా ఉంది, Postgres వర్షన్ 12 కూడా ఉంది. అది పోర్ట్ నెంబర్ 5432 మీద రన్ అవుతుంది. అందుకే ఇది 5433 మీద రన్ చేస్తా. డిఫాల్ట్ ఆన్ చేయండి లొకేషన్. ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మనకి ఇది ఇన్స్టాల్ అవుతానికి కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం కాదు, భారీగా తీసుకుంటుంది. క్లిక్ హియర్ ఫినిష్. ఇక్కడ మీరు మనం 15 కదా ఇన్స్టాల్ చేసింది, Postgres 15. ఇక్కడ పోర్ట్ 5433. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడింగ్ అప్లికేషన్ లిస్ట్. ఓకే, ఇక్కడ డేటా డ్రైవ్స్లోకి వచ్చినాక ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి 4 సెలెక్ట్ చేయండి. 4. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ అగైన్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్. ఓకే, డౌన్లోడింగ్ అవుతుంది. ఓకే, మనకి డౌన్లోడ్ అవ్వలేదు.
నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, స్కిప్. ఓకే, నెక్స్ట్ క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి. ఇది ఎస్. ఓకే, ఫినిష్. ఓకే, మనకి ఇప్పుడు పోస్ట్ గ్రేజ్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మనం పోస్ట్ గ్రేజ్ని సెట్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ఒకవేళ మీకు పోస్ట్ గ్రేజ్ ఓపెన్ అవ్వకపోతే, ఇప్పుడు ఓపెన్ చేస్తాను నేను. ఓపెన్ అవ్వకపోతే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో పోస్ట్ గ్రేజ్ పాత్ని యాడ్ చేయండి. ఇక్కడ మనకు వచ్చేసింది 15 అడ్మిన్ పేజీ అడ్మిన్ 4 ఉందిగా, అది క్లిక్ చేసి ఓపెన్ చేసా. ఓకే, కొంచెం టైం తీసుకుంటుంది, ఓపెన్ అవుతుంది. మనం పెట్టిన పాస్వర్డ్ అడ్మిన్ ఇక్కడ ఇదే కదా మనం టైప్ చేసుకుని వెళ్ళింది. ఇది కాపీ చేస్తున్నా. మనకి పీజీ అడ్మిన్ 4 ఓపెన్ అయింది. ఇక్కడ మనకి సర్వర్స్లో 12, 15 ఉంటాయి, ఎందుకంటే నా దాంట్లో 12 కూడా ఉంది. ఇప్పుడు మన పాస్వర్డ్ Ctrl+V అడ్మిన్ అని ఎంటర్ చేసా. ఓకే, మనకి సక్సెస్ఫుల్గా మనకి అడ్మిన్ పోస్ట్ గ్రేజ్ 15 అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఒక యూజర్ని క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ మీరు దీని మీద ఇలా రైట్ క్లిక్ చేయండి, క్రియేట్ లాగిన్ గ్రూప్ రూల్స్. అట్లా కాదు మనం చేయాల్సింది. ఓకే, క్రియేట్ లాగిన్ గ్రూప్స్ రూల్స్. ఓకే, క్రియేట్ లాగిన్ గ్రూప్ రూల్స్. ఓకే, ఇదే మనం క్రియేట్ చేయాల్సింది. ఇక్కడ నేమ్ నేను ఉడు అని ఇస్తున్నాను. ఉడు 19 మనకి గుర్తుండటానికి. ఇక్కడ సేవ్ కాదు, ఇక్కడ డెఫినేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ పాస్వర్డ్ ఎక్కడైనా కానీ నేను పాస్వర్డ్ అడ్మిన్ అని ఇస్తాను. అదే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ కూడా అడ్మిన్ ADMIN అడ్మిన్ అని ఇచ్చేసాను. ఆ తర్వాత ప్రివిలేజెస్ అన్ని మీద క్లిక్ చేయండి. ప్రివిలేజెస్ ఇవన్నీ కూడా ఆన్ చేసేయండి. ఆ తర్వాత మెంబర్షిప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇదేం అవసరం లేదు. ఓకే, ఇంకా ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయండి. మనకి ఒక యూజర్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది, ఉడు 19. మన ఇప్పుడు పాస్వర్డ్ అడ్మిన్ యూజర్ ఉడు 19. ఓకే, ఇవి గుర్తున్నాయి కదా. ఓకే, ఇంకా ఇది క్లోజ్ చేసేస్తున్నాను. మనం ఇప్పుడు పైచార్మ్ ఓపెన్ చేసి పైచార్మ్లో ఉడు 19 ఎలా క్లోన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు ఇప్పుడు పైచార్మ్లో ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ టర్మినల్ ఓపెన్ చేయండి. నేను పైచార్మ్ కోసం అని ఉడు 19 అనే ప్రాజెక్ట్ అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఆ ఫైల్లో క్లోన్ చేస్తాను. ఇప్పుడు ఆ ఫైల్లోనే ఉన్నాను. ఇప్పుడు మనం క్లోన్ చేయాలి కదా. ఇక్కడ గిట్ ఉంది కదా, ఈ గిట్ హబ్ లింక్ మీకు నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఇక్కడికి రీడైరెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఈ లింక్ కాపీ చేయండి. ఈ లింక్ కాపీ చేసిన తర్వాత గిట్ క్లోన్ CLON క్లోన్ లింక్ పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మనకి ఉడు 19 అనేది ఇక్కడికి క్లోన్ అయిపోతుంది మొత్తం ఫైల్ అంతా.
మనం ఉడు క్లోన్ చేసాం కదా, క్లోన్ చేస్తే మనకి ఇట్లా ఉడు వస్తుంది. ఇప్పుడు ఉడు లోపల ఉడు కాన్ఫ్ ఫైల్ నేను క్రియేట్ చేస్తున్నా. ఒక న్యూ కాన్ఫ్ ఫైల్ క్రియేట్ చేయండి. ఉడు కాన్ఫ్ అని ఉడు .conf అనే ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఈ ఫైల్లోనే మనం యాడ్ ఆన్స్ పాత్ మళ్ళీ పోస్ట్ SQL లింక్ చేస్తాం. ఆల్రెడీ నేను అంతా నా దగ్గర కోడ్ ఉంది, Ctrl+V పేస్ట్ చేస్తున్నా. యాడ్ ఆన్స్ పాత్ ఇది యాడ్ ఆన్ పాత్ కామా సపరేట్తో మనం యాడ్ ఆన్స్ అనేవి యాడ్ చేస్తాం. పాత్ అనేది యాడ్ ఆన్స్ పాత్. ఓకే, ఇది ఫస్ట్ టైం ఈ యాడ్ ఆన్స్ యొక్క పాత్. ఈ వుడ్ లోపల ఇంకొక యాడ్ ఆన్ ఇది ఉంది కదా, ఈ యాడ్ ఆన్ పాత్ ఇది. ఓకే, మనం ఇప్పుడు XML RPC పోర్ట్ 8069లో రన్ చేస్తున్నాం. ఓకే, మనకి యూజర్ వుడ్ 19, మన పోర్ట్ 5433, లోకల్ హోస్ట్ అడ్మిన్, DB నేమ్. మనం ఇక్కడ DB నేమ్ ఇట్లా ఇస్తే ఏంటంటే ఆటోమేటిక్గా ఒక DB అనేది క్రియేట్ అయిపోతుంది. అది ఏ పేరు ఉంటుందంటే ఉడు 19 DB అని ఆటోమేటిక్గా ఒక DB నేమ్తో ఒక DB అనేది క్రియేట్ అవుతుంది మనం రన్ చేసినామంటే. ఒకవేళ మీకు సపరేట్గా వేరే నేమ్ ఏదైనా పెట్టుకోవాలన్నా కానీ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మనకి DB నేమ్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఉడు కాన్ఫ్ ఫైల్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఇది గుర్తుంచుకోండి, ఉడు కాన్ఫ్ ఫైల్ యాడ్ చేసేస్తాం. తర్వాత కాన్ఫిగరేషన్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఎడిట్ కాన్ఫిగరేషన్స్, వచ్చి ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి ఇక్కడ పైథాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రిప్ట్ అన్నది కదా, ఇక్కడ మనకి ఉడు బిన్ అనేది యాడ్ చేయాలి. అంటే ఉడులోకి వస్తే మనకి ఉడు బిన్ అనే ఒక ఫైల్ ఉంటుంది. ఒకసారి చూపిస్తా. ఇక్కడ ఉడు మీద ఇట్లా క్లిక్ చేయండి. ఇక్కడ ఉడు బిన్ ఉంది కదా, దీని పాత యాడ్ చేయాలి ఇక్కడ. ఓకే, తర్వాత మనం ఉడు కాన్ఫ్ క్రియేట్ చేసుకున్నాం కదా, -c అని పెట్టేసి ఉడు కాన్ఫ్ అని ఇక్కడ యాడ్ చేయండి. udu.conf. ఒకవేళ మీకు ఇట్లా udu.conf అని డైరెక్ట్గా యాడ్ అవ్వకుండా అది రన్ అవ్వకపోతే టోటల్ పాత్, ఈ యొక్క ఉడు కాన్ఫ్ టోటల్ పాత్ని మీరు ఇక్కడ యాడ్ చేయండి. ఓకే, ఇప్పుడు నా దాంట్లో ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చింది కదా, మనకి ఇక్కడ మొత్తం ఎన్ని వర్షన్స్ ఏమున్నాయని లిస్ట్ పైథాన్ వస్తుంది. మనకి ఇప్పుడు పైథాన్ 12 కదా, మనకు కావాల్సింది ఇక్కడ పైథాన్ 12 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వర్కింగ్ డైరెక్టరీ ఉడు కదా, నేను ఉడు యాడ్ చేస్తాను. ఓకే, ఉడు. ఒకవేళ మీకు ఇక్కడ 12 చూపెట్టకపోతే మీరు ఇక్కడ ఇంటర్ప్రిటర్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కింద ఉంటుంది, అది కూడా మీకు చూపెడతా. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనం యాడ్ ఇంటర్ప్రిటర్ క్లిక్ చేసిన తర్వాత యాడ్ లోకల్ ఇంటర్ప్రిటర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. ఒకటి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇంటర్ప్రిటర్ ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ వర్చువల్ ఇంటర్ప్రిటర్ మనకి కొండ అంటే ఇప్పుడు పైచారంకి సంబంధించింది కొండ ఇంటర్ప్రిటర్, సిస్టమ్ ఇంటర్ప్రిటర్. నేనైతే సిస్టమ్ ఇంటర్ప్రిటర్ వాడతాను. సిస్టమ్ ఇంటర్ప్రిటర్ ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. సిస్టమ్ ఇంటర్ప్రిటర్ అయితే నేను ఆల్రెడీ ఇక్కడ ఇంటర్ప్రిటర్ యాడ్ చేసేసుకున్నాను ప్రీవియస్గానే. ఇక్కడ పైథాన్ 12.3.12, అందుకే మనకి ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్స్లో కూడా మనకి ఈ పైథాన్ 12.3 అనేది వచ్చేసింది. అంటే 12.3.12 మన వర్షన్ కూడా వాడేది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పైథాన్ 3.12 వచ్చేసింది కదా. ఓకే, ఇప్పుడు మనకి కావాల్సినవి డిపెండెన్సీస్, ఇవి requirement.txt అనేది ఉంది కదా, ఇవి మనకి డిపెండెన్సీస్. వాటిని మనం ఇన్స్టాల్ చేయాలి. ఇవి ఎలా అంటే మన ఫస్ట్ ఉడు లోపలికి వచ్చినాక పిప్ ఇన్స్టాల్ -r requirement.txt అనేది ఎంటర్ చేస్తే అవుతుంది. ఉడు అని క్లిక్ చేసి ఉడు లోపలికి వచ్చా. తర్వాత పిప్ ఇన్స్టాల్ -r requirement.txt. మనకి ఆల్రెడీ నేను రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యి ఉన్నాయి, ఎందుకంటే నేను ఇందాక ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు ఏమన్నా మిస్ అయ్యి ఉంటే ఓకే, అన్ని రిక్వైర్మెంట్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయాయి. ఇప్పుడు రిక్వైర్మెంట్స్ కూడా ఇన్స్టాల్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మీరు రన్ చేస్తే రన్ అయిపోద్ది. ఇప్పుడు మన డేటాబేస్ని క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఈ ఉడు ఫైల్లో కాన్ఫ్లో మనం డేటాబేస్ పేరు ఏమి ఇచ్చాం, ఫైల్ మిస్ అయింది.
ఫైల్ మిస్ ఉడు కాన్ ఫైల్ మిస్ అయింది. ఒకసారి మళ్ళీ మనం ఇది మళ్ళీ క్రియేట్ చేద్దాం. నా దగ్గర ప్రీవియస్గా ఉడు 16-17 కూడా ఉన్నాయి. వాటి ద్వారా తీసుకొచ్చి రీప్లేస్ చేస్తాను. ఓకే, ఇది కాపీ చేసుకొని వస్తున్నాను. కాపీ చేశాను, మన ఫైల్లో యాడ్ చేస్తాను దాన్ని, ఉడు కాన్ఫ్ని. ఓకే, ఎక్కడుంది? ఇక్కడ మంది ఉడు 19 దిస్ విండో. ఓకే, మనం ఇప్పుడు మన ఫైల్లోకి వచ్చేసాం. ఉడు కాన్ ఫైల్లో ఉన్నాం. కంట్రోల్-V క్లిక్ చేశాను, యాడ్ చేశాను, తీసేస్తాను. ఈ లైన్ తీసేస్తాను. యాడ్ ఆన్స్ పాస్వర్డ్ ఉంది కదా, అడ్మిన్ పాస్వర్డ్. అడ్మిన్ ఎంటర్ చేశాను. మన లోకల్ DB పోర్టు 5433 రైటే. యూజర్ ఏంటంటే ఉడు 19 ఉంది. ఉడు 19 యూజరు. అడ్మిన్ రైటే. DB పాస్వర్డ్. ఈ పాత్స్ అనేవి రాంగ్ ఉన్నాయి, ఇవి యాడ్ చేస్తా. అది నేను ఉడు 17 పెట్టుకున్న యాడ్ ఆన్స్ పాత్. ఇప్పుడు మనకి యాడ్ ఆన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇది కాపీ చేస్తా. పాత్ కాపీ చేయలేదు, నార్మల్ కాపీ చేస్తా. ఒక పాత్ రిఫరెన్స్ ఇది ఇక్కడ, ఇది కాపీ చేయండి. కంట్రోల్-V, తర్వాత కామా, ఇక్కడ కామా పెట్టండి. ఒక స్పేస్ ఇచ్చాం. ఈ ఉడు లోపల కూడా ఒక యాడ్ ఆన్స్ ఉంటాయి. ఆ యాడ్ ఆన్స్ను పాత్ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ కాపీ పాత్ ఉంది కదా, ఇక్కడ కాపీ చేస్తున్నా. ఈ పాత్ కూడా యాడ్ చేస్తున్నా. ఓకే, పోర్ట్ నెంబర్ 8069 పెడతాను. 8069. ఇప్పుడు ఓకే, ఇదంతా బాగానే ఉంది. నేను మనం ప్రీ డిఫైన్గా ఒక డేటాబేస్లో రన్ అవ్వాలి కదా, ఇక్కడ డేటాబేస్ అన్న ఇవ్వచ్చు. ఇప్పుడు ఇలా రన్ చేసి చూద్దాం. డేటాబేస్ని మాన్యువల్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడైతే 8069 పోర్ట్ నెంబర్. లోకల్ హోస్ట్ ఓపెన్ చేస్తున్నాను. మనకి ఉడు రన్ అవుతుంది. ఆల్రెడీ డేటా DB ఏదో ఒకటి తీసుకున్నట్టుంది. ఏం తీసుకుందో చూడలేదు. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఏమైనా కాన్ఫిగరేషన్స్లో మనం ఏమైనా యాడ్ చేసామా? ఏం యాడ్ చేయలేదు. ఓకే, డేటాబేస్ ఏం లేకుండా లోపలికి వచ్చేసింది కదా, అది ఎందుకు వచ్చింది? ఒకసారి డీబగ్గర్ మోడ్ ఓపెన్ చేసి డేటాబేస్ని ఏముందో చూద్దాం. ఓకే, ఒక డీబగ్గర్ డేటాబేస్ ఉడు 19 అనే డేటాబేస్ వచ్చేసాం. ఓకే, ఉడు 19 అనే డేటాబేస్లో ఇప్పుడు మనం ప్రెసెంట్ రన్ అవుతున్నాం. ఒకవేళ మీరు డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎలా అంటే, ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి వెబ్ డేటాబేస్ మేనేజర్ క్లిక్ చేయండి. ఏం డేటాబేసెస్ ఉన్నాయి అన్నీ కనబడుతుంది మనకి. ఇప్పుడు ప్రజెంట్ ఉడు 19 అని ఉన్నాయి. అంటే నా దగ్గర అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ఇప్పుడు రన్ చేసినాం కాబట్టి ఏ డేటాబేస్ రాకూడదు. కానీ అంతకుముందులో కొన్ని ఇష్యూస్ అవే. అప్పుడు నేను కొన్ని డేటాబేస్ క్రియేట్ చేశానులేండి. మీకు అర్థమయ్యేటట్టు ఫ్లోలో వీడియో ఉంటుంది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే అవి సాల్వ్ చేసుకుంటూ నేను వచ్చాను. ఇప్పుడు మీరు ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ డేటాబేస్ అని ఇక్కడ నేమ్స్, ఈమెయిల్, పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చుకొని కంటిన్యూ అయితే క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మా ఉడు డేటాబేస్లో ఉన్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ మనకు కనపడుతున్నాయి కదా ఈ మోడల్స్, ఇవన్నీ మనకు ఉడు వాళ్ళు ఇచ్చినవి. ఇక్కడ మనకి 12 కేటగిరీస్ ఉన్నాయి. ఈ మొత్తం
యాక్చువల్గా 1800+ మాడ్యూల్స్ అనేవి ఉడూలో ఉన్నాయి. అవన్నీ ఏంటంటే జపాన్కి, కొరియాకి, సమ్ అదర్ కంట్రీస్కి సంబంధించినవి. ఏంటంటే ప్రతి కంట్రీకి కూడా వాళ్ళ కంట్రీకి తగ్గట్టు మాడ్యూల్స్ కావాలి కదా, ఉడు వాళ్ళు అలా డెవలప్ చేశారు. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలలో ఉడు గురించి ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేద్దాం. నేను చాలా కష్టపడ్డానండి ఇన్స్టాలేషన్ చూపెడతానికి మీకు. ఇప్పుడు టైం చూడండి, అటు ఇటుగా 1 గంట ఏమవుతుంది. ఇది హైదరాబాద్లో ఉన్నాను నేను. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను మీకు చెప్పాలని. కొంచెం నా హార్డ్ వర్క్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఈ టెక్నాలజీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ షేర్ చేయండి. కొంచెం నాకు కూడా బూస్ట్ అవుతుంది. ఇంత కష్టపడుతున్నందుకు మీరు కొంచెం హెల్ప్ చేస్తే కొంచెం నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. థ్యాంక్ యూ.